आदौ पूज्यो गणाधिपः श्रीगुरुभ्यो नमः। श्री महादुर्गादेव्यै नमः। श्री दुर्गा भवानी पीठं गज्जलकोंड प्रेक्षक महाशैలకు విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. రెండు 2025వ సంవత్సరం మార్చి 30వ తేదీ అనగా చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి మనకు ఉగాది పండుగ. చైత్ర వైశాఖములు వసంత ఋతువు. ఋతువునాం ముఖో వసంత అని తైత్తరీయ బ్రాహ్మణం మనకు తెలియజేసింది. ఈ చైత్రమాసంలో వసంతకాలంలో ప్రకృతి అంతా పచ్చదనంతో కూడి ఉంటుంది. భారతీయ జీవన విధానంలో అత్యున్నతమైన వైజ్ఞానిక కోణాన్ని సమున్నతంగా ఆవిష్కరించే మాసం చైత్రమాసం. మన పండుగలు ఆధ్యాత్మిక చింతనకు, భూతదయకు, మనోవికాసానికి, సంఘీభావానికి, ఆనందానికి దివ్య సాధనములు అనటంలో ఏమాత్రము సందేహం లేదు. చక్కటి ప్రణాళికలతో చేసుకునే అంటే చైత్రమాసం నుంచి పాల్గొన మాసం వరకు చేసుకునే అనేక పండగల్లో ఉగాది మనకు చాలా ప్రధానమైనది. అయితే భారతీయుల పండగల్లో ఆచారాల్లో సామాజిక స్పృహ అంతర్లీనంగా దాగి ఉంటుంది. ఇది అందరూ కూడా తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం. అయితే ఈ ఉగాది రోజున చేయవలసిన విధాయక కృత్యాలు ఒక 10 చెప్పారండి. వాటిని తెలుసుకుందాం. ధ్వజారోహణం. ఈ హిందూ బంధువులందరూ కూడా ఈ పండగకు తమ ఇళ్లలో జెండా ఎగరేస్తారు. దేవాలయాల్లో ధ్వజస్తంభం మీద జెండా ఎగరేస్తారు, పతాకాన్ని ఎగరేస్తారు, హిందూ పతాకాన్ని. అది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి పురాణాల్లో, శాస్త్రాల్లో చెప్పిన ఆచారం. అలాగే తైలాభ్యంజనం, అలాగే నూతన వస్త్రధారణ. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే దమనంతో బ్రహ్మదేవుణ్ణి ఈరోజు పూజిస్తారండి. ఎందుకంటే ఈరోజు బ్రహ్మ సృష్టించిన రోజు. ఇక్కడి నుంచి ఉగాది ప్రారంభమైందని మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అలాగే నింబ కుసుమ భక్షణ, షడ్రుచుల సమ్మేళనమైనటువంటి పచ్చడిని నైవేద్యంగా పెట్టి స్వీకరిస్తాం. అలాగే పంచాంగ శ్రవణం, ఇది కూడా చాలా గొప్ప విషయం ఈరోజు. తర్వాత ప్రపాదానం అంటే సలివేంద్రాలు పెట్టి నీటిని దాహంగా ఉన్న వాళ్ళకి పంచుతారనమాట, దానం చేస్తారు. అలాగే కవి సమ్మేళనం చేసుకుంటారండి. రకరకాలుగా ఈ వసంత శోభనల గురించి, ఈ నిండు పండు వెన్నెల గురించి చక్కగా అనేక రకాల కవితలతో, అంటే ఇది కవులకు కల్పవల్లి లాంటిది అనమాట. చివరగా ఏంటంటే వసంత నవరాత్రుల ప్రారంభ కార్యక్రమాన్ని చేసి ఈ చైత్రశుద్ధ పాడ్యం మొదలుకొని నవమి వరకు ఈ వసంత నవరాత్రుల పేరిట శ్రీరామచంద్రుని పూజిస్తారు, రామాయణం చదువుతారు, పారాయణ చేస్తారు, అమ్మవారిని పూజిస్తారు, ఇష్టదైవాన్ని పూజిస్తారు. నవమి రోజు సీతారామ కళ్యాణంలో అందరూ పాల్గొని ఆనందంగా ఉంటారన్నమాట. అయితే ఇక్కడ మనకు నింబకుసుమ భక్షణాన్ని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. శతాయుర్వజ్రదేహాయ సర్వ సంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకందళ భక్షణం అనేది శాస్త్రవచనం. అంటే ఈ షడ్రుచులు ఏంటంటే సుఖానికి, లాభానికి, నష్టానికి, జయాపజయాలకు, సుఖదుఖాలకు, అంటే కష్ట సుఖాలకు అన్నిటికీ సంకేతంగా ఈ నింబకుసుమ భక్షణను ఈరోజు చేస్తారు. అంటే ఏంటవి? తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు, షడ్రుచులు, 6 రుచులు. ఈ 6 రుచుల కలయికయే ఉగాది పచ్చడి ప్రధానమైందనమాట. మంచి చెడులు, కష్ట సుఖాలను సమంగా స్వీకరించాలనే సందేశం ఈ పచ్చడిని ప్రసాద రూపంలో స్వీకరించడంలో ఉన్నటువంటి ప్రధానమైన విషయం. అది ఇమిడి ఉన్నదన్నమాట ఇందులో. తర్వాత దీనిని శాస్త్రాల్లో నింబ కుసుమ భక్షణమని అంటారని చెప్పుకున్నాం కదా. ఏంటవి? వేప పువ్వు, చింతపండు, మిరియాలు, ఉప్పు, కొంచెం పక్వానికి వచ్చినటువంటి మామిడికాయ, తీపి పదార్థం, అది బెల్లం కానీ, చక్కెర కానీ, చెరుకు రసం కానీ, తేనె కానీ ఏదో ఒకటి తీపి పదార్థం వేసుకోవచ్చు. వీటితో చక్కగా ఈ ప్రసాదాన్ని తయారు చేస్తారు. అసలు ఆయుర్వేద శాస్త్రం ప్రకారం అయితే ఔషధ గుణాలున్న గొప్ప సమ్మేళనమే
ఈ పచ్చడిలో దాగి ఉన్న రహస్యం అని చెప్తున్నది. అలాగే జీవితం అంటే అన్ని రుచుల సమ్మేళనం వంటిది అన్నటువంటి ఒక వేదాంత సారాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది అన్నమాట. అలాగే ఉగాది పచ్చడి ఏంటంటే ప్రధానంగా ఆరోగ్యానికి సంజీవని అని చెప్పి అందరూ కూడా గ్రహించారు. అలాగే వసంత ఋతువులో శరీరం చైతన్యాన్ని సంతరించుకొని ఉంటుంది. ఆ సమయంలో ఈ షడ్రుచులతో కూడిన పచ్చడిని స్వీకరిస్తే బాగా ఆరోగ్యంగా ఉంటారని చెప్పి మనకు శాస్త్రాలు తెలియజేసినాయి. అయితే ఈ ఉగాది రోజు చాలా ముఖ్యమైన విషయాలు ఒక 4-5 ఉన్నాయండి. అవి కూడా ఉదాహరించుకుందాం. బ్రహ్మ సృష్టి కార్యక్రమాన్ని ప్రారంభించిన రోజే చైత్ర శుక్ల పాడ్యమి ఉగాది అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అలాగే ద్వాపర యుగం పూర్తయి కలియుగం ప్రారంభమైంది కూడా ఈ ఉగాది రోజే అని చెప్పి మనకు తెలుస్తున్నది. అలాగే శ్రీరామచంద్రుడు వనవాస అనంతరము సీతామాతను తీసుకొని వచ్చి పట్టాభిషిక్తుడైన రోజు కూడా ఈ ఉగాది రోజే చైత్రశుద్ధ పాడ్యం అని తెలుస్తున్నది పురాణాల ద్వారా. అలాగే మహానుభావులైనటువంటి చక్రవర్తులు విక్రమాదిత్యుడు, శాలివాహనులు రాజ్యాధికారాన్ని పొందిన రోజు కూడా ఈ ఉగాది రోజు అని చెప్పి మన పురాణాలు చరిత్ర తెలియజేస్తున్నాయి. అలాగే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి వేదములను దొంగలించినటువంటి సోమకాసురుడనే రాక్షసుని చంపి ఆ వేదాలని మళ్ళీ తీసుకొచ్చి లోకానికి అందించిన రోజు అని చెప్పి ఇలా అనేక విషయాలు మనకు ఈ ఉగాదితో ముడిపడి ఉన్నాయండి. ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. కాబట్టి యావన్ మంది కూడా ఈ చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి ఉగాది రోజున చక్కగా ఈ పండుగను జరుపుకొని వారి వారి ఇష్టదైవం యొక్క అనుగ్రహాన్ని పొందాలని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.